వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఒకవైపు సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు సిట్ని ఏర్పాటు చేసింది. సిట్ని ఏర్పాటు చేసిన అనంతరం ఎప్పుడైతే ఈ కల్తీ నెయ్యి జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి ఈవోని అదేవిధంగా చైర్మన్లను ఇప్పటికే విచారిస్తున్నది. ప్రధానంగా ఇప్పటికే అప్పట్లో ఉన్నటువంటి ఈవో నుండి కూడా ఇప్పటికే స్టేట్మెంట్ ధర్మారెడ్డి నుండి ఒకవైపు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అనంతరం ఆ సమయంలో ఉన్నటువంటి మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డిని సైతం ఇటు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా తను అనారోగ్య కారణంగా సిట్ ఆఫీస్కి రాలేనని చెప్పడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి తన నివాసంలోనే సిట్ అధికారులు వచ్చి విచారణ చేస్తున్నారు. నిన్న సుమారు 7 గంటల పాటు విచారణ జరిగింది. ఒకవైపు ఆ సమయంలో కాంట్రాక్ట్లు వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? గతంలో కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్, కానీ తర్వాత బోలేబాబాకు సంబంధించినటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని కూడా ఒకవైపు సిట్ అధికారులు అనేక విధాలుగా ఇప్పటికే ఒకవైపు సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పిఏ అదుపులో ఉన్నారు. పిఏ నుండి కూడా చాలా వరకు కూడా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అనంతరం ఆయన ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని చేస్తున్నారు. వాటిని మొత్తం కూడా క్రాస్ చెక్ చేయనున్నారు. ఇంకోవైపు ఈవో అయినటువంటి ధర్మారెడ్డిని సైతం చేశారు. మొత్తం మీద ఏదైతే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి నివాసంలో సుమారు 7 గంటల పాటు నిన్న విచారణ చేశారు. ఈరోజు కూడా ఇటు ఆ సిట్ అధికారులు ఇక్కడికి వచ్చి విచారణ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దర్యాప్తు అనేది వేగవంతం చేసింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడాక దీన్ని ఒకవైపు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఇటు సిట్ని ఏర్పాటు చేశారు. సిట్ని ఏర్పాటు చేశాక ఆ సమయంలో ఉన్నటువంటి అధికారులను ఒకరొకరుగా విచారణ చేసి ప్రస్తుతం తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ ఎంక్వైరీ అనేది ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డిని విచారణ చేస్తున్నారు. అనారోగ్య కారణంగా అటు సిట్ ఆఫీస్కి రాలేదని చెప్పడంతో ఇక్కడే ఉన్నటువంటి నివాసంలో నిన్న 7 గంటల పాటు విచారణ చేశారు. ఇంకోవైపు తన పియ్యని ఇప్పటికీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇప్పటికే ఆయన నుంచి ఒక వాగ్మూలం తీసుకున్నారు. తను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ సుబ్బారెడ్డి ఇచ్చేటువంటి ఏవైతే ఆన్సర్స్ ఉంటాయో వాటిని మొత్తం క్రాస్ చెక్ చేసి అనంతరం దీన్ని మొత్తం కూడా ఒక క్రాస్ చెక్ చేయనున్నట్టు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. మొత్తం మీద ఒకవైపు నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి సిట్ బృందం అనేది ఇక్కడికి చేరుకుంది. నిన్న 7 గంటల పాటు చేసింది. ఈరోజు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. మొత్తం మీద ఆ సమయంలో కాంట్రాక్టర్లు ఎందుకు మారాల్సి వచ్చింది అండ్ కల్తీ నెయ్యికి సంబంధించి ఒకవైపు ఆ వ్యవహారం తెరపైకి వచ్చినాక కూడా బోలేబాబా అనేటువంటి వ్యక్తికి ఆ కాంట్రాక్ట్ అనేది ఇచ్చారు ఆ నెయ్యికి సంబంధించి. సో ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఇంకోవైపు తన పిఏ అయినటువంటి అప్పన్న దగ్గర వేలకు సంబంధించిన జీతాలు ఉండగా ఆయన దగ్గర మాత్రం కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులు మాత్రం ఉన్నాయి. వీటిని మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అండ్ అప్పన్నకు సంబంధించి ఏ విధంగా ఉన్నది, అప్పన్నని నిత్యం ఒకవైపు కాంట్రాక్టులు వచ్చి కలిసేవారు. ఎందుకు ఈయన చొరవతో ఏదైతే వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోనే వాళ్ళందరూ వచ్చి కలిసేవారు అని కూడా ఒకవైపు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తం మీద నిన్న 7 గంటల పాటు నిన్న మధ్యాహ్నం వచ్చినటువంటి సిట్ అధికారులు దాదాపు రాత్రి 11 గంటల వరకు విచారణ అనేది కొనసాగింది. మరోసారి కూడా చేయనున్నట్లు కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. మొత్తం మీద అప్పుడు జరిగినటువంటి కల్తీ వ్యవహారం ఏదైతే ఆ సమయంలో ఒకవైపు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నారు. సో దానికి సంబంధించి అన్నీ కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగినాయి అంటూ కూడా ఒకవైపు ఇప్పటికే అప్పన్న కావచ్చు, అదేవిధంగా ఈవో ధర్మారెడ్డి కూడా ఇప్పటికే చెప్పడంతో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ వైవి సుబ్బారెడ్డితో ప్రశ్నలు వేస్తూ మొత్తం కూడా క్రాస్ చెక్ చేస్తున్నారు. ఈ రోజు కూడా ఒకవైపు విచారణ కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరాపర్సన్ గణేష్తో కలిసి శిల్పాటివి, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.